అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 133 గజాల్లో నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ హౌస్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. మొత్తం 3 ఇల్లులు ఉన్నాయండి. ఒకే రకంగా 3 ఇల్లులు ఉన్నాయి. నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. లొకేషన్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ గూడ, పోచారం మున్సిపాలిటీలో వస్తుందండి. మనకి ఈ బిల్డింగ్ రాంపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్డుకి 800 మీటర్స్లో ఉంటుందండి. అలాగే చెర్లాపల్లి రైల్వే స్టేషన్కి 5.2 kmలో ఉంటుంది. ORR ఎగ్జిట్ 9 గట్కేసరికి 2.8 kmలో ఉంటుంది. ఈసీఎల్ క్రాస్ రోడ్కి 10 kmలో ఉంటుందండి. డ్రామ్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి. ఇంకా కూడా ఫాల్ సీలింగ్ చేయాలి, టైల్స్ వేయాలి. స్టేర్ కేస్, గేట్ పిల్లర్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేశారు. స్టేర్ కేస్, స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారండి. ఈ మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారండి. ఇంటి లోపల వచ్చే ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వేశారు. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయి ఉందండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇది ఆర్చ్ డిజైన్ అండి. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. ఆర్చ్ అండి. ఇది డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం మనం. డైనింగ్ హాల్ చూస్తున్నారు. 133 గజాల్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. 133 స్క్వేర్ యార్డ్స్లో లో రూఫ్. ఇది పాసేజ్ అండి. పాసేజ్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇంకా టైల్స్ వేయాలండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. 133 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. ఈ ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు జస్ట్ 800 మీటర్స్ అండి. రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్ 800 మీటర్స్లో ఉంటుంది. ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ 2.8 km ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 5.2 km ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బాత్రూమ్. ఈసీఎల్ క్రాస్ రోడ్ 10 km ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్, పాసేజ్ నుంచి డైనింగ్, డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నాము. హాల్ అండ్ టీవీ యూనిట్. హాల్ నుంచి పూజా రూమ్లోకి వెళ్తున్నాం. ఇది పూజా రూమ్ అండి. పక్కనే కిచెన్ ఉందండి. ఇది కిచెన్ చూస్తున్నారు. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్కి గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే 4 feet హైట్ వరకు టైల్స్ కూడా వేసిస్తారండి. షెల్ఫ్స్ చూస్తున్నారు. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళటానికి ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. ఇది వాష్ ఏరియా. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాకి వచ్చామండి. ఇక్కడ సంపు అలాగే బోరు 2 ఉన్నాయండి. గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్తో క్లాడింగ్ చేశారు. స్టేర్ కేస్ అండి. మనకి స్టేర్ కేస్ కింద ఇంకొక వాష్ ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లోనే ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే టెర్రస్కి వెళ్దాం. బిల్డింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. ఈ వీడియో నెంబర్ వచ్చేసి 210 అండి. నార్త్ ఫేసింగ్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ 24/50. స్లాబ్ ఏరియా 1100 స్క్వేర్ ఫీట్స్. TSB పాస్ హౌస్ పర్మిషన్తో ఉన్న ఇల్లండి. మున్సిపల్ పోచారం మున్సిపాలిటీ నుంచి TSB పాస్లో హౌస్ పర్మిషన్ తీసుకున్నారు. ఇస్మాయిల్ ఖాన్ కూడా పోచారం మున్సిపాలిటీ రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ 800 మీటర్స్లో ఉంటుందండి.
ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 75 lakhs, 75 లక్షలు. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.